1925లో సిద్ధాంతపరంగా, విధానపరంగా, ఆలోచనపరంగా ఉత్తర దక్షిణ ధృవాలైన 2 ప్రజా సంస్థలు ప్రస్థానాన్ని ప్రారంభించినాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, భారత కమ్యూనిస్ట్ పార్టీ. రెండింటికి కూడా గొప్ప చరిత్ర ఉన్నది. 2 సంస్థలు కూడా మేధోపరంగా, సామాజికంగా, సాంస్కృతికంగా తమదైన ముద్రను జాతి జీవనంలో బలంగా వేసినాయి. కానీ కాలక్రమంలో చీలికలు పేలికలై మూల సిద్ధాంతం చచ్చి, నైతిక ధృతి సడలి, రాజకీయంగా దిగజారి, ప్రజల చేత తిరస్కరించబడి భారత కమ్యూనిస్టు పార్టీ దాదాపు దివాలా తీసింది. అదే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖండంగా, అప్రతిహతంగా ముందుకు సాగుతోంది. శాఖోపశాఖలుగా మహా వటవృక్షం వలె విస్తరించి నిత్య నూతనంగా వర్ధిల్లుతోంది. ఇన్ని కోట్ల కార్యకర్తలతో, ఇన్నిన్ని క్షేత్రాల్లో, ఇన్నిన్ని బృహత్ వ్యవస్థలతో, ఇంత ఏకశిలా సదృశంగా, ఇంత క్రమశిక్షణాయుతంగా, ఇంత నిస్వార్థంగా, నిరాడంబరంగా, వంక పెట్టలేనంత పకడ్బందీగా 100 ఏళ్లుగా నడుస్తున్న సాంస్కృతిక సాంఘిక సేవా సంస్థ మొత్తం ప్రపంచ చరిత్రలో మరొకటి లేదు. ఏం చేస్తుంది ఆర్ఎస్ఎస్? దాని విజయ రహస్యం ఏంటి అంటే, ఆ సంస్థ గిట్టని వాళ్ళకి ఎన్ని జన్మలైతేనే అర్థం కాదు. ఆర్ఎస్ఎస్ గర్జించదు, క్షాత్రం ప్రదర్శించదు, ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోదు, ఎవరెంత దుమ్మెత్తిపోసినా చలించదు, ఎవరెంత మొత్తుకున్నా తాను ఎంచుకున్న దారి నుంచి అరంగులం కూడా వెనకదు. తన ప్రభావం ఎంత ఘనమైనదైనా ఆర్ఎస్ఎస్ బహిరంగంగా చెప్పుకోదు, తన ప్రతాపాన్ని ఒప్పుకోదు. సంఘ నిర్మాణానికి మనుషులను తయారు చేయడం, సహస్ర బాహువులతో వారి చేత పని చేయించడమే సంఘ పని. అది తానుగా లైమ్ లైట్ లో ఎక్కడా కనబడదు. సంఘ్ జస్ట్ ఉంటదంతే. అది ఉన్నది కాబట్టే హిందూ సమాజం క్షేమంగా ఉంది. సనాతన ధర్మాన్ని, హిందూ మతాన్ని, హైందవ సంస్కృతిని, హిందువుల ఉనికిని నిర్మూలించడానికి ప్రపంచవ్యాప్తంగా రాక్షస, పైశాచిక అక్షౌహిణులు ఉమ్మడిగా విరుచుకుపడుతున్న ఈ విపత్కాలంలో ఆర్ఎస్ఎస్ లేని హిందూ సమాజాన్ని తలుచుకుంటే భయమేస్తుంది. నమస్తే సదా వత్సలే మాతృభూమే అని దిగంతాలకు నినదిస్తూ తొలి శతాబ్దిలాగే సహస్రాబ్ది మైలురాయిని మన సంఘం జయప్రదంగా చేరుకోవాలని ఆకాంక్షిద్దాం మనం. ఇవి ఎంబీఆర్ శాస్త్రి సార్ రాసిన వ్యాసం అన్నమాట. ధన్యవాదాలు.